నమస్కారం. ఈరోజు మనం ఇషా, మిన్ను అనే ఇద్దరు పిల్లలకు సంబంధించిన ఒక అద్భుతమైన కథను చూడబోతున్నాం. ఒక పెద్ద మామిడి చెట్టు కింద దొరికిన ఒక వస్తువు వాళ్ళ జీవితాల్నే కాదు, ఆ అడవినే ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. పదండి, కథలోకి వెళ్ళిపోదాం. కాని ఈ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. కొంచెం ఊహించుకోండి. ఒకవేళ మీ చేతికి నిజంగానే ఒక మాయ పెన్సిల్ దొరికితే మీరు ఏం గీస్తారు? మీకు ఇష్టమైన చాక్లెట్స్, టాయ్స్ గీస్తారా, లేక ఇంకేదైనా అద్భుతం సృష్టిస్తారా? సరిగ్గా ఇదే ఆలోచనతో మన కథ మొదలవుతుంది. మన కథలో ఇద్దరు క్యూట్ పిల్లలున్నారు, ఇషా, మిన్ను. ఇషాకు బొమ్మలు గీయడమంటే మహా ఇష్టం. మిన్నుకేమో కథలు రాయడమంటే ప్రాణం. రోజూలాగే స్కూలైపోయాక ఒక పెద్ద మామిడి చెట్టు కింద ఆడుకుంటున్న వీళ్లకు ఒకరోజు ఒక పాత చిన్న పెన్సిల్ దొరికింది. దానిమీద చూస్తే ఒక చిన్న నక్షత్రం గుర్తు తళతళ మెరుస్తూ ఉంది. భలే ఆసక్తికరంగా ఉంది కదూ! అసలా పెన్సిల్ ఎక్కడ్నుంచి వచ్చిందా అని వాళ్లు ఆశ్చర్యపోతున్న టైంలో సడన్గా ఒక అద్భుతం జరిగింది. ఆ పెన్సిల్ నిజంగా మాట్లాడటం మొదలుపెట్టింది. భయపడకండి పిల్లలు, నేను మంచి పనులు చేసేవాళ్ల దగ్గరకు మాత్రమే వస్తాను అని చెప్పింది. అంటే ఆ పెన్సిల్తో ఏది గీసినా అది నిజంగానే ప్రాణం పోసుకుంటుందన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. ఆ పెన్సిల్ ఒక ఖచ్చితమైన కండిషన్ పెట్టింది. ఆ మాయా పెన్సిల్ను ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ల సొంత కోరికల కోసం, అంటే టాయ్స్ లేదా క్యాండీస్ తెచ్చుకోడానికి వాడకూడదు. కేవలం ఇతరులకు హెల్ప్ చేయడానికి మాత్రమే వాడాలి. పిల్లల వయసులో బొమ్మలు కావాలనుకోవడం కామన్ గదా. మరి మన ఇషా, మిన్ను ఈ రూల్ని ఎలా ఫాలో అయ్యారో చూద్దాం. ఇప్పుడు చిన్న పిచ్చుక పడుతున్న కష్టమేంటో చూద్దాం. పిల్లలు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నేలపై ఒక చిన్న పిచ్చుక గుండెలు పగిలేలా ఏడుస్తూ కనిపించింది. గాలివానికి దాని గూడు చెట్టుమీద నుంచి కింద పడిపోయింది. పాపం ఆ పసిపిల్లలు చలిలో గజగజ వణికిపోతున్నాయి. ఏ తల్లికైనా తన పిల్లల అలా ఉంటే ప్రాణం విలవలలాడిపోతుంది కదా. ఆ పిచ్చుక పరిస్థితి కూడా అంతే. నా గూడు గాలిలో కింద పడిపోయింది, నా పిల్లలు చలిలో వణుకుతున్నారు అంటూ ఏడుస్తోంది. అది చూడగానే ఇషా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన మాయా పెన్సిల్ తీసి ఒక అందమైన గూడుని గీసేసింది. అంతే, మ్యాజిక్! క్షణాల్లో ఆ బొమ్మ ఒక నిజమైన వెచ్చటి గూడుగా మారిపోయింది. మిన్ను దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి చెట్టు కొమ్మ మీద పెట్టగానే ఆ పిచ్చుక పిల్లలు సేఫ్గా అందులోకి చేరిపోయాయి. చూసారా ఆ మాయ ఎంత అద్భుతంగా పనిచేసిందో? ఇప్పుడు ఒక చిన్న కుందేలుకి వాళ్ళు ఎలా సాయం చేశారో చూద్దాం. వాళ్ళు కొంచెం ముందుకు వెళ్లగానే ఒక చెరువు ఒడ్డున ఒంటరిగా కూచుని ఏడుస్తున్న ఒక చిన్న కుందేలు పిల్ల కనిపించింది. అడవి అవతలవైపు దాని అమ్మ ఉంది, కాని మధ్యలో చాలా లోతైన నీళ్లున్నాయి. ఆ నీటిని దాటలేక, అమ్మ దగ్గరకు వెళ్లలేక ఆ పసికందు పడుతున్న బాధ చూస్తే ఖచ్చితంగా కన్నీళ్లొస్తాయి. కాని ఇషా, మిన్ను దాన్ని అలా వదిలేలేదు. ఇషా వెంటనే ఆలోకించి మాయా పెన్సిల్తో ఒక అందమైన చిన్న వంతెనను గీసింది. అంతే, నీళ్లమీద ఒక నిజమైన చెక్క వంతెన తళుక్కున ప్రత్యక్షమైంది. ఇంకేముంది, ఆ కుందెల పిల్ల సంతోషంగా గెంతుకుంటూ ఆ వంతెన దాటి అవతలి ఒడ్డున ఉన్న వాళ్లమ్మని గట్టిగా కౌగిలించుకుంది. ఎంత క్యూట్ సీన్ కదా ఇది! కుందేలు తన అమ్మను కలుసుకున్న ఆ అందమైన దృశ్యాన్ని చూసి ఇషా ఎంతో ఎమోషనల్ అవుతూ, కుటుంబం దగ్గర ఉండటం నిజంగా చాలా ఆనందం అని అంటుంది. ఇషా నోట ఆ మాట రాగానే ఆ మాయా పెన్సిల్ మరింత కాంతివంతంగా మెరవడం మొదలుపెట్టింది. వాళ్లు చేసిన నిస్వార్థమైన సాయం ఆ పెన్సిల్ పవర్ని మరింత పెంచిందన్నమాట. ఇక వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలు ఆ అడవి దాహం ఎలా తీరిందన్నది చూద్దాం. ఒక్కసారిగా ఆకాశం మబ్బులు కమ్మేసింది. అడవి వాతావరణం మొత్తం మారిపోయింది. పాపం చెట్లమీద ఉన్న పూలన్నీ నీళ్లు లేక వాడిపోతున్నాయి. అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ దాహంతో అల్లాడిపోతున్నాయి. ఇది ఒకరిద్దర సమస్య కాదు, మొత్తం అడవికే ముప్పు. ఈ ప్రాణాపాయ స్థితిని చూస్తే మనసు కకావికలమైపోతోంది కదా. ఈ పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఇషా ఒక్కతే ఒక చెరువును గీయబోయింది. కాని పెన్సిల్ ఆగిపోయింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని. ఇద్దరూ కలిసికట్టుగా మనసు పెట్టి చెయ్యాలి. అప్పుడు ఇషా, మిన్ను ఇద్దరు కలిసి ఒక పెద్ద చెరువు, దాని చుట్టూ పచ్చని చెట్లు, ఒక రాళ్ల దారి గీశారు. అలా గీశారో లేదో బళ్ళున నేల కంపించి ఒక అద్భుతమైన స్వచ్ఛమైన నీటితో ఉన్న పెద్ద చెరువు అక్కడ ప్రత్యక్షమైంది. అమేజింగ్ కదా. ఇంకేముంది, ఆ చెరువులోని నీళ్లు తాగి జంతువులన్నీ తమ దాహాన్ని తీర్చుకున్నాయి.
వాడిపోయిన పూలు మళ్ళీ వికసించాయి, అడవి అంతా పచ్చగా కలకలలాడిపోయింది. జంతువులన్నీ ఎంతో ఆనందంగా పరుగెత్తుకుంటూ వచ్చి తమ ప్రాణాలు కాపాడినందుకు ఇషా, మిన్నులకు థాంక్స్ చెప్పాయి. ఒక చిన్న పెన్సిల్, ఇద్దరు పిల్లల మంచి మనసు ఏకంగా ఒక అడవినే కాపాడాయి చూశారా? ఇప్పుడు అసలైన పాయింట్, దయే నిజమైన మాయ. ఇక ఆ మాయా పెన్సిల్ గాలిలోకి ఎగురుతూ వాళ్లతో ఒక మాట చెప్పింది. చిన్నపిల్లల చేతుల్లో కూడా ఎంత పెద్ద మంచి పనులైనా జరుగుతాయని మీరు నాకు నిరూపించారంది. ఇంకెక్కడో ఎవరికో తన సహాయం అవసరం ఉందంటూ ఆ పిల్లలకు గుడ్ బై చెప్పి ఆ పెన్సిల్ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. నిజమైన మాయ అంటే చేతిలో ఉండే మంత్రదండాలు లేక మాయా పెన్సిళ్లు కాదు, ఒకరి కష్టం చూసి చలించిపోయి వారికి సహాయం చెయ్యాలనే తపనతో స్పందించే మనస్సులోని దయాగుణం. అదే ట్రూ మ్యాజిక్. ఆ పెన్సిల్ ఆకాశంలో ఒక నక్షత్రంలా మారిపోతూ, ఎక్కడైతే మంచితనముంటుందో అక్కడే నేను ఎప్పటికీ ఉంటాను అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. సో మనం ఈ కథ నుంచి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మంచి మనసున్న వాళ్లకు ఏ మాయా వస్తువులు అవసరం లేదు. వాళ్ల దయే నిజమైన మాయా. మాజిక్ కన్నా మనలోని కైండ్నెస్ ఎంతో గొప్పది. రేపొద్దునిషా మిన్ను చేతిలో ఆ పెన్సిల్ లేకపోయినా వాళ్ల మనసులో ఉన్న ఆ దయ అనే పవర్తో ఎప్పుడూ ఇతరులకు సాయం చేస్తూనే ఉంటారు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మీరు ఒకసారి ఆలోచించండి. సరిగ్గా అదే మాయా పెన్సిల్ ఇప్పుడు మీ చేతిలో ఉంటే మీరు మొదటిగా ఎవరికి హెల్ప్ చేస్తారు? చుట్టుపక్కల కొంచెం గమనించండి. ఆ పెన్సిల్ లేకపోయినా మీ మనసులో ఉన్న దయతో ఎవరికీ మీరే ఆ మాయను సృష్టించవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.